కుజరాహుల కలయిక ఎలాంటి ఫలితాలని ఇస్తుంది? ధైర్య సాహసాలు, క్రూర స్వభావము, సడన్ యాక్సిడెంట్స్, ప్రత్యర్థుల నుంచి దాడి ఇలాంటివి సూచిస్తుందా? ఈ కలయిక అద్భుతమైనటువంటి రాజయోగాల్ని, ధనయోగాల్ని కూడా ఇవ్వగలదా? ఈ విధంగా కుజరాహుల కలయిక ఎలాంటి మంచి ఫలితాలు అలాగే నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజరాహువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎలా అర్థం చేసుకోవాలి, అందులోని మంచి ఏమిటి, అందులోని చెడు ఏమిటి, ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలి అనేది తెలియజేస్తాను. కుజరాహుల కలయికి అంగారక యోగము అని పేరు. ఇది కొంతవరకు ప్రాబ్లమెటిక్ కలయికగానే చెప్పబడింది. అయితే ఎంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ అయినా కానీ చాలా మంచి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్గా కూడా మనం చూడొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కన్నా కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఈ కలయికలో ఉన్నటువంటి రెండు గ్రహాలు కూడా తీవ్ర గ్రహాలు, పాపగ్రహాలు. కుజుడు తీవ్ర గ్రహము, ఇంపల్సివ్ ప్లానెట్ అంటాం. అంటే అనుకున్న వెంటనే పని అయిపోవాలి. అలాగే తీవ్ర స్వభావము, కోపము, ఫిజికల్ ఎనర్జీ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్, దేహదారుఢ్యము, అలాగే భుజబలము, తన భుజబలంతో పనులు సాధించుకోవడము, ఇలాంటివన్నీ సూచిస్తాడు కుజుడు. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు కూడా చాలా క్రూరగ్రహంగానే చెప్పాలి. నెగిటివ్ యాటిట్యూడ్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అత్యాశ, సమాజంలో ఉన్నత స్థానానికి అనేటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నంలో భాగంగా ఎటువంటి దారుల్ని అడ్డదారుల్ని తొక్కడానికైనా వెనుకాడకపోవడము, ఇలాంటి ధోరణి ఉన్నటువంటి గ్రహం రాహువు. ఇక ఈ రెండు గ్రహాలు కనుక కలిసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని మనం ఎప్పుడూ కూడా కొంత నిశితంగా పరిశీలించాలి. సాధారణంగా కొంత అగ్రెసివ్ రిజల్ట్సే ఉంటాయి, అంటే తీవ్ర ఫలితాలే ఉంటాయి ఈ కలయిక వలన. ఏ ఇంట్లో ఈ కలయిక జరిగింది అనే దాన్ని బట్టి ఎటువంటి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కుజమహాదశ, రాహు మహాదశ నడిచేటప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కుజమహాదశ తర్వాతే రాహు మహాదశ వస్తుంది. రెండు కూడా వెంట వెంటనే వచ్చేటువంటి దశలు. ఈ కలయిక కనుక ఉండి కుజమహాదశ, రాహు మహాదశ నడిచినట్టయితే దాని ప్రభావం మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఇక ఈ కలయికలో ఉన్నటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి, ప్రమాదకరమైనటువంటి ధోరణులు ఏమిటి, అలాగే ఈ కలయికలో ఉన్నటువంటి మంచి ఫలితాలు ఏంటి, ఈ రెండు కనుక మనం చూసినట్టయితే కుజరాహువుల కలయిక అనేది ఎప్పుడూ కూడా ఏ స్థానంలో ఉందో ఆ స్థానం మీద తన యొక్క ప్రభావాన్ని, తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కుజుడు ఏ లగ్నాలకైతే యోగకారకుడుగా ఉంటాడో, కర్కాటక లగ్నము, సింహలగ్నం, ఈ రెండు లగ్నాలకి చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు లగ్నాలకి కుజుడు ప్రబల యోగకారకుడు. అంటే యోగకారకత్వం అంతా కూడా కుజుడికి ఇవ్వబడింది, కర్కాటక లగ్న జాతకులకి, సింహలగ్న జాతకులకి. కాబట్టి వీరికి ఈ అంగారక యోగం పూర్తి స్థాయిలో రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వదు, కొంతవరకు మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తుంది. అయితే ఆ దశలు వచ్చినప్పుడే ఆ రిజల్ట్స్ని అనుభవించగలడు జాతకుడు. ఇక కుజుడు అంటేనే ధైర్య సాహసాలకి పెట్టింది పేరు. కుజుడు రాహువు కలిసినప్పుడు దాని పాజిటివ్ సైడ్ని కనుక చూడాలంటే ధైర్య సాహసాలని ఏ ప్రొఫెషన్ అయితే కోరుకుంటుందో అందులో ఉన్నవారికి చాలా మంచిది. మిలిటరీ రంగము, పోలీస్ రంగము, ఫైర్ ఫైటింగ్ రంగము, ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక దేశాన్ని రక్షించడానికి, నేరస్తులను పట్టుకోవడానికి ఏ ధైర్య సాహసాలు అయితే అవసరమో అవన్నీ కూడా ఈ కలయిక ఇస్తుంది. అందుకే ఒక పోలీస్ ఆఫీసర్ కనుక ఈ కలయిక ఉన్నట్టయితే ప్రాణాలకు కూడా తెగించి నేరస్తులను పట్టుకోవడము, వాళ్ళని కటకటాల వెనక పంపించడము, శిక్ష పడేలా చేయడము, ఇవన్నీ చేసే వరకు కూడా వారు నిద్రపోరు. అలాగే మిలిటరీలో ఉన్నవారికి కూడా ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దేశాన్ని కాపాడడం కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా ధైర్యంగా ముందుకెలిగేటువంటి ఆ ధైర్య సాహసాలు, 100% దేశభక్తి, ఇవన్నీ కూడా ఇస్తాడు కుజుడు. అలాగే సర్జన్స్కి కూడా చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే సర్జరీ రంగంలో రాణించాలంటే కుజరాహువుల కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా సునిశ్చితమైనటువంటి ఒక పరిశీలన, చాలా క్రిటికల్ సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా
చేయగలరు అనేటువంటి పేరు వస్తుంది ఆ సర్జన్స్కి. కుజుడు అంటేనే వెపన్స్ను సూచించేటువంటి గ్రహం. యుద్ధంలోనూ వెపన్స్ యూజ్ చేస్తారు, సర్జన్స్ వెపన్స్ యూజ్ చేస్తారు, దేహాన్ని కట్ చేసి సర్జరీ చేయడం. కాబట్టి ఆ రంగంలో కూడా ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది మంచి సర్జన్స్గా రాణించడానికి. అలాగే ఏ రంగాల్లో అయితే బలప్రయోగం అవసరమయ్యి అవతల వాళ్ళని కంట్రోల్ చేసి డామినేట్ చేసి మనం పైకి రావాలో అటువంటి రంగాల్లో ఉన్నవారికి ఈ కలయిక చాలా బాగా పనిచేస్తుంది. అలాంటివి చేసి వారి జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు కుజరాహుల కలయిక కనుక ఉన్నట్టయితే. ఇది నెగిటివ్ సైడ్. ఉదాహరణకి భూదందాలు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్లో ఉండి కూడా ఇల్లీగల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళని భయపెట్టి తమ మాట నెగ్గించుకోవడము, వారి ఆస్తిని వీరు స్వాధీనం చేసుకోవడం, వారి భూమిని, ఇలాంటివన్నీ చేయడానికి కూడా ఈ కలయిక చాలా హెల్ప్ చేస్తుంది. అటువంటి ఒక మనస్తత్వాన్ని, నియంత ధోరణిని, అణిచివేత ధోరణిని సూచించేటువంటి కలయిక కుజరాహుల కలయిక. అయితే ఈ కలయికలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సడన్ యాక్సిడెంట్స్తో చనిపోయిన వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. క్లింట్ ఈస్ట్వుడ్ అనేటువంటి హాలీవుడ్ నటుని చూసినట్టయితే ఆయనకి ఈ కలయిక ఉంటుంది. సప్తమంలో తులాలగ్నము, 7 కుజరాహువులు. అది రుచక యోగాన్ని ఇచ్చింది, అంతే పేరు ప్రఖ్యాతులను కూడా ఇచ్చింది ఆయనకి. అంటే హాలీవుడ్ మూవీస్లో ప్లే బాయ్ క్యారెక్టర్స్లో బాగా పాపులర్ అయ్యి ప్రపంచమంతటి కూడా ఆ క్యారెక్టర్స్ని చాలా పాపులర్ చేసినటువంటి నటుడు క్లింట్ ఈస్ట్వుడ్. అయితే ఆయనకు వైవాహిక జీవితం అలాగే లవ్ లైఫ్ కనుక చూసినట్టయితే మల్టిపుల్ మ్యారేజెస్, చాలామంది పిల్లలు ఉన్నారు మ్యారేజ్తో సంబంధం లేకుండా. ఇటువంటి ఒక లైసెన్షియస్ లైఫ్ అంటే నైతిక విలువలు ఇట్లాంటి విషయాల పట్ల తక్కువగా ఉండేటువంటి ఒక మనస్తత్వం కూడా ఇస్తుంది ఈ కలయిక. అంటే ఒక పశు ప్రవృత్తి, ఫ్లర్టింగ్ నేచరు, ఫ్లర్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ సూచించేటువంటి కలయిక కుజరాహుల కలయిక. ముఖ్యంగా మగవారికి కనుకున్నట్టయితే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సప్తమంలో, 5th హౌస్లో, 12th హౌస్లో ఇలాంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే. అలాగే దారకారకుడై కుజుడు రాహుతో ఉన్న, 7th లార్డ్ అయ్యి కుజుడు రాహుతో ఉన్న, ఇటువంటి మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటి వల్ల చాలా చాలా మానసిక వేదనను కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ అంతా కూడా దీనివల్లే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చాలా సమయాన్ని వీటి గురించి వాళ్ళు వెచ్చించాల్సి వస్తుంది, వాళ్ళ యొక్క మానసిక పరమైనటువంటి సమయాన్ని, ఆ ఎనర్జీని. ఇక ఎప్పుడైతే రాహు కుజుడుతూ ఉంటాడో నెగిటివ్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే మనం చూస్తూ ఉంటాం, పాలిటిక్స్లో ఉన్నవారికి వెన్నుపోటు పడవడము, బిజినెస్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పార్ట్నర్సే వెన్నుపోటు పడవడము, ఇలాంటివన్నీ జరగడానికి కూడా ఈ కాంబినేషన్ దోహదం చేస్తుంది. కుజుడు వీక్గా ఉండి రాహు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మోసానికి, వెన్నుపోటుకి గురవుతారు. అలాగే చాలా సడన్గా బిజినెస్ కొలాప్స్ అవ్వడము, తలకిందులవ్వడము, విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడము, ఇవి సూచిస్తుంది ఈ కలయిక. ఎందుకంటే కుజుడు అంటేనే రుణకారకుడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యాపారం దివాలా తీయడము, తమ వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోయి దివాలా చేయడము, ఇవన్నీ కూడా చేయిస్తుంది కలయిక. ఒక్కొక్కసారి బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, పాలిటిక్స్లో ఉన్న వారికి ప్రత్యర్థుల నుంచి దాడి, ఫిజికల్ అటాక్ కూడా చేయిస్తుంది ఇదే కలయిక. సడన్గా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్స్ని చేయడానికి కూడా ఈ కలయిక దోహదపడుతుంది. సడన్ ఈవెంట్స్, మనం ఊహించలేనివి, షాక్కి గురి చేసేటువంటి సంఘటనలు జరగడం, ఇవన్నీ కలుగజేస్తుంది ఈ కలయిక. అలాగే తీవ్రమైనటువంటి అనారోగ్యము, డయాగ్నోసిస్ కూడా కష్టమైనటువంటి అనారోగ్యం వచ్చి ప్రాణాపాయం దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. వైవాహిక జీవితం విషయంలో చూసినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ముఖ్యంగా అబ్బాయిలు కనుక ఉన్నట్టయితే భార్యతో తీవ్రమైనటువంటి ఘర్షణ, అమ్మాయి కనుక ఉన్నట్టయితే అటువంటి భర్త రావడము, చేయి చేసుకోవడం భార్య మీద, ఇటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ చెప్పాలి. వివాహానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో కుజరాహులు కనుక కలిసి ఉన్నట్లయితే. లవ్ అఫేర్స్ కూడా అంతే. ఒక అమ్మాయిని ప్రేమించడము, ఇంకా ఆ అమ్మాయే లోకంగా బతకడము, ఇంత వాళ్ళు డెడికేటెడ్గా ఉంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోయి డామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధమైనటువంటి తీవ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి కలయిక కుజరాహువుల కలయిక. అలాగే పవర్ మ్యానియాక్స్ అంటాం, అంటే అధికార దాహం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులను కూడా చూసినట్టయితే
కొంతమందికి ఈ కలయిక కనపడుతూ ఉంటుంది. ఏం చేసినా సరే అధికారంలోకి రావాలి, ఆ అధికారాన్ని కాపాడుకోవాలి. దానికి ఎదుటి వ్యక్తిని ఏమైనా చేద్దాము, ఎదుటి వ్యక్తిని నిర్మూలించడానికి కూడా వెనుకాడరు, ఎలిమినేట్ చేయడానికి కూడా, ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి కూడా వెనుకాడరు. అటువంటి మనస్తత్వం ఇస్తుంది ఈ కలయిక. అలాగే ఇందాక చెప్పినట్టు రాజయోగాన్ని కూడా ఇస్తుంది. కుజుడు వృషభ యోగంలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి పవర్, అథారిటీ, లైమ్ లైట్లో ఉండడము, సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ కలయిక. కుజుడు భూ సంపదలను ఇస్తాడు. రియల్ ఎస్టేట్లో రాణించడానికి కావచ్చు, వాళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇదే కలయిక. అలాగే ఆస్తి తగాదాలు, కోర్టులో ఆస్తి ఉండిపోవడము, దాని గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడము, తగాదాలు, ఘర్షణలు ఇవన్నీ కూడా చేయిస్తుంది ఇదే కుజరాహుల కలయిక. ముఖ్యంగా కుజుడు అంటేనే అణిచివేతని ప్రదర్శించేటువంటి గ్రహము. రాహువు తీవ్రమైనటువంటి ఆశని చూపించేటువంటి గ్రహము. కాబట్టి రెండూ కలిసే అంటే అర్థం ఏంటి అంటే, వారు ఏదైతే కావాలనుకుంటారో దానికోసం ఎదుటి వ్యక్తిని అణిచివేసి భయపెట్టి అయినా సరే వారు అనుకున్నది వాళ్ళు పొందుతారు, స్వాధీనం చేసుకుంటారు. ఇటువంటి ఒక మెంటాలిటీని ఇస్తుంది ఈ కలయిక. అయితే ఉపచయ స్థానాల్లో ఉన్నప్పుడు అంటే 3rd హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్, అందులోనూ 10th హౌస్ని మినహాయిస్తే 3, 6, 11 ఈ హౌసెస్లో ఈ కలయిక ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకంటే 3rd హౌస్ అనేది బిజినెస్ సక్సెస్కి, ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి సహాయపడేటువంటి హౌస్. అందులో కనుక కుజరాహులు ఉన్నట్టయితే చాలా మంచి బిజినెస్ టాక్టిక్స్ ఉంటాయి. ఒక రియల్ బిజినెస్ మ్యాన్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా బిజినెస్ పరంగా ఉంటాయి, ఎమోషనల్గా కాకుండా. వారికి ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అనేవి చాలా తక్కువ ప్రయారిటీలో ఉంటాయి. ఎప్పుడు కూడా వ్యాపారంలో ఎలా ఎదగాలి, నేనే నంబర్ 1గా ఎలా ఉండాలి, ఎలా ధనాన్ని సంపాదించాలి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి టాక్టిక్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ తెలివితేటలు కూడా వారికి ఉంటాయి. 6th హౌస్లో ఉన్నట్టయితే క్రీడల్లో రాణించడానికి, ఫిజికల్ స్పోర్ట్స్లో రాణించడానికి, అలాగే ఇందాక చెప్పినట్టుగా పోలీసు రంగము, మిలిటరీ ఇటువంటి వాటిలో మంచి పేరు తెచ్చుకోవడానికి, సర్జన్గా రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే బిజినెస్ సక్సెస్, మల్టిపుల్ బిజినెసెస్ అంటే బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించడము, విస్తరించడము ఇటువంటి వాటికి సహాయపడుతుంది. పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి కూడా ఈ కలయిక 11th హౌస్లో చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే వారు ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత పదవుల్ని అందుకుంటూ ఉంటారు. వీరు ఓటమిని తట్టుకోలేరు. వారు ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉండాలి. ఆ తపన తీవ్రంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎదుగుతూ ఉంటారు. ఆ దారిలో ఎవరొడ్డొచ్చినా అటువంటి పరిస్థితులను తప్పించి ఏదో ఒక రకంగా వారు మాత్రం పైకి ఎదగాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సక్సెస్ వస్తుంది ఈ కలయిక. ఏదైనా కలయిక ఉన్నప్పుడు లగ్నము, చంద్రుడు ఇలాంటివి కనుక ఈ కాంబినేషన్స్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే తీవ్రమైన మనస్తత్వం అనేది ఉంటుంది. బుధుడు ఉదాహరణకి కుజరాహులు కలిసినప్పుడు చంద్రుడు కూడా అక్కడ ఉన్నా అది ప్రాబ్లమేటిక్. అంటే చాలా తీవ్రమైన కోపము సడన్గా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. పగబట్టే నేచరు, వైలెంట్ నేచరు ఇటువంటి మనస్తత్వాన్ని కూడా ఇస్తుంది. బుధుడు కనుక కుజరాహులతో కలిసి ఉన్నట్టయితే క్రూర బుద్ధి, మ్యానిపులేషన్ మైండ్ సెట్, ఈర్ష్య, అసూయ వాటి వలన ఎప్పుడు ఇతరులలో తప్పులను ఎత్తి చూపిస్తూ ఉండడము, పరుషంగా మాట్లాడటము, దూషించడము, పొల్ల విరుపు మాటలు ఇవన్నీ కూడా ఉంటాయి బుధుడు కనుక ప్రభావితమైతే కుజరాహుల వలన. లగ్నంలో కుజరాహులు ఉన్నా అది ప్రాబ్లమేటిక్కే, 7th హౌస్లో కుజరాహులు ఉన్నా ప్రాబ్లమేటిక్కే. అలాగే కుజరాహులు కలిసినప్పుడు దారకారకుడు కనుక ఆ కలయికలో ఇన్వాల్వ్ అయినట్టయితే తప్పకుండా అది వివాహం, వైవాహిక జీవితాన్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. పుత్రకారక గ్రహం కనుక కలిసి ఉన్నట్టయితే లవ్ అఫైర్స్ అనేవి వారికి చాలా మానసికమైనటువంటి వేదనని కలిగించేటువంటి అంశాలుగా ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వలన కావచ్చు, అలాగే మల్టిపుల్ అఫైర్స్ వలన తీవ్రమైనటువంటి మనశ్శాంతి కరువయ్యి ఆవేదనకు లోనవ్వడము ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ హౌస్లో ఉన్నా కానీ ఎంత రాజయోగం ఇచ్చినా దానికి సంబంధించినటువంటి ఆ కలయికి సంబంధించినటువంటి మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండి తీరుతుంది ఈ కలయిక వల్ల. అయితే మరి ఏం చేయాలి, ఏం చేయడం వలన ఈ కలయిక నుంచి మనం కొంతవరకు ఉపశమనం పొందగలము అంటే, ఎప్పుడూ కూడా కుజుడు, రాహువు ఈ 2 తీవ్ర గ్రహాలు కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏదో ఒక హోమం చేసేయడం, ఒక జపం చేసేస్తే ఈ దోషం పోతుంది అని అనుకోకూడదు. ఎప్పుడూ కూడా
మైండ్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడము, పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించడము, వీటికి పవర్ ఇచ్చేటువంటి విషయాలు మనం చేయకూడదు. నెగిటివ్ పవర్ని అంటే నాన్ వెజ్ తినడము, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉన్నప్పుడు ఈ కలయిక యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గుతుంది. కొంత డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, నైతిక విలువలకి కట్టుబడి ఉండాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆ విధమైనటువంటి జీవితంలో ఉండడము, ఇలాంటివి మనకి తెలియకుండా చేసేటువంటి పవర్ఫుల్ రెమెడీస్. అయితే కుజుడికి, రాహుకి రెమెడీస్ చేయించుకోవడము, జపం చేయించుకోవడం లాంటివి చేసినా ఈ విధమైనటువంటి మనస్తత్వంలో మార్పులు చేసుకుంటూ ఉండడం, తన్ని తాను ఎప్పుడూ కూడా సమీక్షించుకుంటూ ఒక మంచి వ్యక్తిగా తన్ని తాను మార్చుకుంటూ ఉండడం అనేది చాలా మంచి రెమెడీ. ఎందుకంటే వారికి పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే రాహు అంటేనే పాస్ట్ లైఫ్ సూచించేటువంటి ప్లానెట్, ఈ మనస్తత్వం వరకే ఇంతకుముందు జన్మల నుంచి క్యారీ అవుతూ వచ్చింది. కాబట్టి ఆ మనస్తత్వం మీద వారు కొంత వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. తన్ను తాను మంచి మనిషిగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే ఈ కలయిక వల్ల వాళ్ళ నష్ట తీవ్రతని తగ్గించుకుంటారు. ప్లానెట్స్ మనకి ఇచ్చేటువంటి మెసేజ్ కూడా అదే. నువ్వు గత జన్మల్లో ఇలా బ్రతుకుతూ వచ్చావు, ఈ జన్మలో అయినా నిన్ను నువ్వు మార్చుకో, నేను హెల్ప్ చేస్తాను. ఆ ఉద్దేశంతో కనుక పూజ చేసినా, జపం చేసినా, హోమం చేసినా చాలా త్వరగా ఆ గ్రహాలు, దేవతలు అనుగ్రహిస్తారు. అంతేకాని జపాలు, హోమాలు, పూజలు చేసేసి నేను మారను అని కూర్చుంటే వాటి ఫలితం చాలా చాలా తక్కువ ఉంటుంది. యాస్ట్రాలజీని, జ్యోతిష్యాన్ని ఒక మతపరమైన సబ్జెక్ట్గా చేసేసి మనం చేసిన పాపాలు కడగడానికి యాస్ట్రాలజీ ఉంది, జ్యోతిష్యం ఉంది, అందుకే జ్యోతిష్యులు ఉన్నారు, అందుకే రెమెడీస్ ఉన్నాయి అని అనుకోవడం అనేది చాలా చాలా అమాయకత్వం. అది మనం చేసే పూజలకో జపాలకో లొంగిపోయి దేవతలు మనం చెప్పినట్టుగా వినవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారు, వాళ్ళ భూమికలే దివ్య భూమికలు. కాబట్టి ఇటువంటి ఆలోచన చట్రం నుంచి బయటకు వచ్చి జ్యోతిష్యాన్ని నిజమైనటువంటి స్ఫూర్తితో కనుక అర్థం చేసుకుని మనం మార్చుకున్నట్టయితే ఈ జ్యోతిష్యం వలన మనకి చాలా మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.